నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పీడీ చట్టం ఇక సీఎస్ చేతిలోనే, జీవ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శాసనసభ వాయిదా వేసినందుకు తనపై వ్యాఖ్యలు చేసిన సభ్యులపై మండిపడ్డ కర్ణాటక స్పీకర్. తన జీవితం తెరిచిన పుస్తకమంటూ ఉద్వేగం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, వాహనదారుల ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు. అటవీ శాఖ అధికారి అనితపై దాడి కేసులో సుప్రీంకోర్టు సీరియస్. ఈ కేసును స్వయంగా తామే పర్యవేక్షిస్తామన్న న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్లో పీడీ చట్టం అధికారాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్కి అప్పగిస్తూ శుక్రవారం జీవో జారీ అయింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పీడీ చట్టంపై ఏడాది పాటు సిఎస్కు పూర్తి బాధ్యతలు ఉంటాయి. ఏపీ బిజినెస్ రూల్స్ 16లోని ఉపనిబంధన ప్రకారం 1B ప్రకారం సీఎం జగన్ పీడీ చట్టంపై అధికారాలు సిఎస్కి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ నియంత్రణ, బ్లాక్ మార్కెట్ నియంత్రణ, నిత్యావసర సరుకులు సరఫరా నిర్వహణ, జాతీయ భద్రతా చట్టం, నార్కోటిక్ డ్రగ్స్, అక్రమ రవాణా, కులమత కలహాలకు కారణమైన నేరస్తుల కార్యకలాపాలు నియంత్రించే చట్టం, డెకాయెట్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, గూండాలను నియంత్రించే చట్టాలు సిఎస్ పరిధిలోకి రానున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వానికి ప్రాణం పోశానని కొందరు వ్యాఖ్యానించడంతో మనోవేదనకు గురైనట్టు కర్ణాటక శాసనసభలో స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చినట్టు తెలిపిన ఆయన తన జీవితం తెరిచిన పుస్తకమని, ప్రజా జీవితంలో అత్యంత పారదర్శకంగా ఉంటానన్నారు. శాసనసభలో ఫలపరీక్ష తీర్మానంపై కావాలని నేను జాప్యం చేస్తున్నానని కొందరు సభ్యులు ఆరోపించినట్లు మీడియాలో వచ్చిన కథనాలు నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేశాయన్నారు. తన నడవడికపై దారుణంగా బురద చల్లుతున్నారని ఆక్రోశం చెందారు. ఈ మాటలు వింటున్నప్పుడల్లా ఆయన గొంతు బొంగురుబోయింది. సభా వ్యవహారాలు జరపాల్సిన సభలో వ్యాపార వ్యవహారాలపై చర్చ జరపాల్సిన దుర్గతి అత్యంత విషాదంగా ఉందన్నారు. తనకు తల్లిదండ్రులు గొప్ప సంస్కారం నేర్పారన్నారు. తనపై ఇలాంటి 1,00,000 ఆరోపణలు వచ్చినా మొక్కవని ధైర్యంతో ముందుకు సాగుతానన్నారు. తాను నిప్పులపై కూర్చున్నానని, తనపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నానన్నారు. కడుపుకు ఏం తింటున్నారో అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. తన కారుపై VVIP సంకేతాన్ని సూచించే ఎర్ర బల్బును కూడా తొలగించానన్నారు. గౌరవ మర్యాదలతో బతుకుతున్న తనను నిందితుడిగా బోన్లో నిలబెట్టి చంపేస్తారంటూ స్పీకర్ దగ్గర స్వరంతో అన్నారు. నేనెలా బతుకుతున్నానో మా ఇంటికి వచ్చి చూడండి అంటూ సవాల్ విసిరారు. మహామహులు ప్రాతినిధ్యం వహించిన కర్ణాటక శాసనసభకు నేడు ఈ దరిద్రం ఆవరించడం బాధాకరమన్నారు. సభలో ఎమ్మెల్యేలు బేరసారాలపై అధికార ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడంతో ఇవన్నీ రికార్డులలో ఉండాల్సిందేనని, భావితరాలు వీటిని చూసి మన గురించి సిగ్గుపడే రోజు వస్తుందని స్పీకర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి ఎవరి హాయంలో ఏమేమి జరిగిందో, ఎవరెవరు అమ్మారో, ఎవరెవరు కొన్నారో అన్ని బయటపడాలని, అప్పుడైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఓకింత శుభ్రమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనసభ ఒక రోజున వాయిదా వేయడం వల్ల ఖజానాకు 12 కోట్ల నష్టం వచ్చిందని, అందుకు తానే బాధ్యున్నని జరిగిన ప్రచారంతో తాను బాగా కలత చెందానన్నారు. శుక్రవారం స్పీకర్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేసిన సమయంలో సభలో నిశ్శబ్ద రాజ్యమేలింది. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా 2 రోజుల పాటు సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఆదివారం 20వ తేదీన ఉదయం 4 గంటల నుంచి సోమవారం 22వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి పూజ ముగిసే వరకు టొబాకో బజార్, హిల్ స్ట్రీట్ నుంచి జనరల్ బజార్ వరకు, రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ నుంచి బాటా ఎక్స్ రోడ్ వరకు, మహంకాళి టెంపుల్ నుంచి ఆడివేయ క్రాస్ రోడ్స్, ఇక జనరల్ బజార్ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించరు. కర్బల్ మైదాన వైపు నుంచి సికింద్రాబాద్ వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు రాణిగంజ్ ఎక్స్ రోడ్స్ నుంచి మినిస్టర్ రోడ్ మీదుగా రసూల్పుర, సిటీఓ, YMCA క్రాస్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, గోపులాపురం మీదుగా సికింద్రాబాద్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపునకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆల్ఫా హోటల్ నుంచి గాంధీ క్రాస్ రోడ్, సజ్జనలాల్ స్ట్రీట్, గాస్ మండి, ఇక బైబిల్ హౌస్ మీదుగా కర్బల్ మైదానం వైపుకు వెళ్ళాలి. బైబిల్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను గాస్ మండి నుంచి హిల్ స్ట్రీట్ వైపుకు పంపుతారు. SBA చౌరస్తా, ప్యారడైజ్ నుంచి RP రోడ్ వైపునకు వచ్చే వాహనాలను ప్యాట్నీ చౌరస్తా మీదుగా క్లాక్ టవర్ వైపునకు పంపుతున్నారు. CTO నుంచి MG రోడ్ వైపునకు వచ్చే వాహనాలను ప్యారడైజ్ మీదుగా సింతి కాలనీ, మినిస్టర్ రోడ్డు, రాణిగంజి, కర్బల్ మైదానం వైపుగా మళ్లిస్తున్నారు. 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సెయింట్ మేరీస్ రోడ్లో వాహనాలను అనుమతించారు. హాకింపేట, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్పేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే బస్సులు క్లాక్ టవర్ వద్దే నిలిపివేస్తారు. ఆ బస్సులు అక్కడి నుంచే తిరుగు ప్రయాణం అవుతాయి.
ఇక సెయింట్ జోన్స్ రోటరీ స్పీకర్ ఉపకార ఎస్బీహెచ్ వైపు నుంచి బోనాలకు వచ్చే భక్తులు తమ వాహనాలను హరిహర కళాభవన్ మహాబూబియా కాలేజ్ ప్రాంగణంలో పార్క్ చేసుకోవాలి. కర్బల్ మైదానం, బైబిల్ హౌస్, గాస్ మండి వైపు నుంచి వచ్చే భక్తుల తమ వాహనాలను ఇస్లామియా హైస్కూల్లో నిలుపుకోవాలి. రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వాహనదారులు తమ వాహనాలను ఆదయ్య క్రాస్ రోడ్లోని ప్రభుత్వ పాఠశాలలో నిలుపుకోవాలి. సుభాష్ రోడ్ నుంచి వచ్చే వాహనదారులు ఓల్డ్ జింకానా గ్రౌండ్స్ ప్రాంతంలో, మంజు థియేటర్ వైపు నుంచి వచ్చేవారు అంజలి థియేటర్ ప్రాంతంలో తమ వాహనాలను నిలుపుకునేందుకు స్థలాన్ని కేటాయించారు. ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారి అనితపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ చేసిన దాడిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది శాంతి భద్రతల సమస్య అని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారాన్ని తాము స్వయంగా పర్యవేక్షిస్తామని, ఇలాంటి ఘటనలు జరగడానికి వీలు లేదని స్పష్టం చేసింది. పర్యావరణానికి సంబంధించిన అంశాలపై కోర్టుకు సహాయకుడిగా వ్యవహరించే సీనియర్ న్యాయవాది ఏడీఎఫ్ రావు ఈ ఘటనకు 4 రోజుల కిందటే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది సీరియస్ వ్యవహారమని, దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన ఇందులో అభ్యర్థించారు. అప్పుడు పరిశీలించిన కోర్టు దీనిపై పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. దీనిపై శుక్రవారం నాడు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనితపై ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సాగిస్తున్న దర్యాప్తుపై స్టే విధించింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కర్నూలు వాసవి కన్యక పరమేశ్వరికి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, చీర అభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి వంటి పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరి రూపంలో అలంకరించారు. వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని పట్టణానికి చెందిన భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దమరిగిద్ద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన నారాయణ హత్య కేసుకు సంబంధించిన వివరాలను నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. अफेंडर कैश कन्फिट करना हो तो हम यहाँ मारो बोल के तो कर्नाटक को हमारे को ट्रांसफर कर सकते हैं. बॉडी आपके एरिया में है ना, इसलिए आप कर పానుకుర్తి విలేజ్ శివారులోని ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి రిపోర్ట్ అయినది. అయిన వెంటనే పోలీసులు అక్కడ హుటాహుటిన వెళ్తే అక్కడ ఒక బైక్ హైవేకి కొంచెం దూరంగా పడవేసి ఉంది. ఇంకా ఒక 100 మీటర్స్ దూరంలో ఒక లోయలో ఒక డెడ్ బాడీ అనేది ఉన్నది. సో దీని గురించి మనకి అక్కడ ఉన్న రిలేటివ్సే రిపోర్ట్ చేయడం జరిగింది. ఇలాగా నైట్ నుంచి మాకు మా అబ్బాయి కనిపించట్లేదు, సో ఇతను ఎవరైనా ఎవరైనా హామ్ చేసి ఉంటారని చెప్పేసి నైట్ అంతా వెతుకులాడితే ఈ పక్కన హైవే పక్కన ఇలా లోయలో పడేసి ఉన్నది అని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్ రాగానే, ఈ పిటిషన్ రాగానే హుటాహుటిన సిఐ నారాయణపేట్ అట్ ది సేమ్ టైం ఎస్ఐ దామరిగిద్ద రాంబాబు సీన్కి రష్ అయ్యారు. సీన్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న క్లూస్ అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా చూడడం జరిగింది. చూసి చాలా చక్కగా నోట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ బైక్ని ఒక చోటుకి రాగాలంటే ఎంతమంది లాగలరు, అక్కడ ఏమైనా మార్క్స్ ఉన్నాయా, టైర్ మార్క్స్ ఉన్నాయా, తర్వాత ఈ డెడ్ బాడీ పొజిషన్ ఎలా ఉంది, ఎన్ని మీటర్స్ నుంచి దూరంగా ఉంది, అన్నీ కూడా చాలా సైంటిఫిక్గా వీళ్ళు నోట్ చేసుకోవడం జరిగిన తర్వాత ఇతనితో పాటు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది వాళ్ళని క్వశ్చనింగ్ కూడా చాలా చక్కగా చేశారు. క్వశ్చనింగ్ ద్వారా ఇతను గుర్మిట్కల్ నుంచి వచ్చినాడు, బయలుదేరినాడు, అక్కడ ఇప్పుడు రైస్ బిజినెస్ చేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళతో అనేది తెలిసింది. వస్తున్నప్పుడు ఏమన్నా తీసుకుని వస్తున్నాడు అంటే అతనితో పాటు సగం దూరం వరకు వచ్చిన అతను ఒక బ్యాగ్లో 7,68,000 అమౌంట్ తీసుకుని వస్తున్నాడు అని చెప్పి తెలియడం జరిగింది. అతను ఒక నిరుపేద, చేసేది రోజువారీ కూలి.
నిజామాబాద్ జిల్లాకు చెందిన అనిల్ గత 3 సంవత్సరాలుగా సమాజ సేవలో ముందున్నాడు. తారక్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ చంద్రశేఖర్ కాలనీలో కురిసిన వర్షం కారణంగా డ్రైనేజీలో చెత్త పేరుకుపోయింది. వర్షాకాలంలో స్థానిక ప్రజలు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా తమ స్వంత ఖర్చులతో డ్రైనేజీలను శుభ్రపరచడం జరిగింది. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. వేసవి కాలంలో మండుటెండలో స్థానిక ప్రజలకు దాహార్తాన్ని తీర్చేందుకు తానే ముందుండి 3 బోర్లు వేయించాడు. ఏ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల కష్టాల్లో తన వంతు సహాయాన్ని అందిస్తున్నాడు. అతడు చేస్తున్న సమాజ సేవకు ప్రజలు నీరాజనాలు పలుకుతూ మద్దతు తెలుపుతున్నారు. మా డివిజన్లో ఇప్పుడు 17 ఇంతకుముందు 50 డివిజన్ ఉండే, ఇప్పుడు డివిజన్ నెంబర్ 13 అయింది. కావున ఇప్పుడు మోర్లల్లో ఈ కచరా అది తట్టుకోవడం వల్ల కమిషనర్ గారికి మరియు వాళ్ళకి ఇలా చెప్పడం జరుగుతుంది, పెద్ద మనుషులకు చెప్పడం జరుగుతుంది. వారు 2 నెలల నుంచి దిగడం జరుగుతుంది. కానీ ఈరోజు కూడా ఎందుకంటే పిల్లలు ఈ మూలల్లో కచరా వంటి దోమలు అవి ఉంటే ఈ వర్షాకాలం ముందుగా ఏంటంటే వర్షాకాలం చూస్తే ఏమవుతుందంటే అంటువ్యాధులు. ఈ అంటువ్యాధులు రావద్దనుకుంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ శుభ్రం అనేది చేసుకోవాలి. ఈ శుభ్రం అనేది చేసుకోవాలంటే మనం మున్సిపాలిటీ నుంచి సార్లకు ఫోన్ చేసి మన జూన్ 4 మన ఏఈ గారికి మరి జూన్ 4లో ఉన్నటువంటి జవాన్లకు రాజుకి కానీ గోపికి కానీ మనకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా టైంకి పంపిస్తారు. ఈరోజు కూడా దగ్గరుండి మోర్లు తీపించాను, మరి ఆ కుప్పలు కూడా ఎత్తిపించేశాను. కానీ రెండవది ఏంటంటే ఇంకోటి హౌసింగ్ బోర్డులో మొత్తం నీటి వాటర్ వర్షం పడ్డ కారణంగా పూర్తిగా వాటర్ మొత్తం ఎక్కడెక్కడ హౌసింగ్ బోర్డులో నీళ్ళ కాడికి వస్తున్నాయి. అదొక సమస్యని కూడా ప్రాబ్లం సాల్వ్ చేయాలని మరి మీడియా వారికి కోరుతున్నాను. ఈ డివిజన్ 13 నంబర్ ఏకైక అంటే ఒకే ఒక లక్ష్యం పెట్టుకున్నాం, పబ్లిక్కు న్యాయం చేయాలి. కర్నూలు జిల్లా బనగనపల్లి నుండి కొత్తపేటకు వస్తున్న మార్గ మధ్యంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 వ్యక్తులకు గాయాలయ్యాయి. కోయిలకుంట్ల నుండి బనగానపల్లికు వస్తున్న బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మానవతా దృక్పథంతో తన సొంత కాన్వాయ్లో ఎక్కించుకొని బగనాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లి చేర్పించి ప్రథమ చికిత్స చేయించి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కు అంబులెన్స్లో పంపించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరు గ్రామంలో మాజీ ఎంపీటీసీ జంగం కళావతి ఇంటిపైన 4 రోజుల క్రితం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా శివసేన అధ్యక్షుడు గోపీకిషన్ మరియు పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ మాతృమూర్తి సమాస్తులైన 80 ఏళ్ల వృద్ధురాలైన వారిపై మానవత్వం మరిచి అర్ధరాత్రి వారి ఇంటిపై దౌర్జన్యం చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరా గ్రామంలో మాజీ ఎంపీటీసీగా చేసి ఒక గౌరవప్రదమైన పూజారి వృత్తిలో ఉన్న ఒక 80 సంవత్సరాల మాతృమూర్తి విషయంలో ఈరోజు ఇక్కడున్న బుద్ధే రాజేశ్వర్ గారు చేసిన రాత్రి 2 గంటల ప్రాంతంలో వచ్చి అసభ్యంగా పదాలు వాడుతూ ఆ కుటుంబంపై దౌర్జన్యం చేయడం అనేది నేను వ్యక్తిగతంగా ఖండిస్తున్నాను. ఇది ఆయన స్థాయికి కరెక్ట్ విషయం కానే కాదు. ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకున్న పరిస్థితి ఉంది. ఆయన వయసుకి ఆయనకున్న పదవులకి ఆయన గౌరవం పెంచుకుంటూ ఎదగాల్సిన మనిషి ఈరోజు ఇలాంటి ఫ్యామిలీల మీదకి వచ్చి అది కూడా అర్ధరాత్రి సమయంలో రావడం అనేది ఆయననే ఒకసారి ఆలోచన చేసుకొని మరి ఏ ఉద్దేశంతో ఉన్నాడో ఏ ఆలోచనలతో వారు ఇలాంటి విషయాలు ప్రవర్తిస్తున్నారో వారికే అర్థం కావాలని చెప్పేసి ఈరోజు నేను వారిని ఈ వీడియో ముఖంగా అడుగుతా ఉన్నాను. మీరు కూడా వయసులో చాలా పెద్దవాళ్ళు, చాలా అనుభవజ్ఞులు, మరి ఒక ఇంటిపైకి పోవాలి, అది సంస్కారమా అసంస్కారమా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎప్పుడైతే ఇలాంటి ఒక అక్క చెల్లెళ్ళ లాంటి ఇంటి మీద రావడం అనేది చాలా తప్పుగా నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాను. అనతి కాలంలోనే వేగంగా విస్తరణ చేపట్టిన తెలంగాణలోని అతిపెద్ద
టెక్స్టైల్ రిటైల్ మార్ట్ మంగళ్య షాపింగ్ మాల్ ప్రతినిధులు శుక్రవారం హోటల్ గ్రీన్ పార్క్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 22న వనస్థలిపురంలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ మరొక షాపింగ్ మాల్ ప్రారంభిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎన్ మూర్తి, కాసం నమశివాయ, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్లు పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రజలకు మేము చాలా దగ్గరలో రీచ్ అయ్యాము. ప్రజలు మాకు బాగా అట్రాక్షన్ అయ్యారు. మేము ప్రజలను దగ్గర తీసుకున్నాము. ప్రజలకు కావాల్సిన ఐటమ్ కానీ, రేట్ కానీ, క్వాలిటీ కానీ, వెరైటీస్ కానీ వాళ్ళకి అందుబాటులో వచ్చేటట్టు వచ్చాము. కాబట్టి ఇవాళ 1 year లోపల ఇది 3వ షోరూము. ఇంకో షోరూమ్ ఇక్కడికి వెళ్ళి దసరాకు ఓపెనింగ్ ఉందండి. యశ్వనాథ్లో నెక్స్ట్ ఇయర్లో ఉంది. తెలంగాణలో ఇంకా చాలా ఎక్స్పెన్షన్ ఉందండి. మాకు కస్టమర్లు కస్టమర్కు మేము చాలా వెరైటీలు కానీ, రేట్లు కానీ, క్వాలిటీస్ కానీ ఇస్తున్నాము. దానికి వాళ్ళు మాకు ఆదరిస్తున్నారు. కాబట్టి మేము కస్టమర్లందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంకా రానున్న కాలంలో ఇంకా మంచి మంచి వెరైటీస్, మంచి రేట్లలో, మంచి నాణ్యమైన ఇవ్వాలనేది అందిస్తామని చెప్పని మేము కోరుకుంటున్నాం. తర్వాత అన్నీ మా దగ్గర 0 size నుంచి 100 రెడీమేడ్ ఉంటుందండి. పట్టు ఉంటుంది, ఫ్యాన్సీ ఉంటుంది, ఎథనిక్. మాది ఇంకో స్వయంవరం ఉంది. మా తమ్ముడు దాని డైరెక్టర్ తమ్ముడు. 25 exclusive outlets. We are on our way to set up 100 stores in the coming years. Liquids, a brand that brings formal and casual shirts for men, manufacturing 50,000 units every month. స్వయంవర్ వచ్చి 25 షోరూమ్లు అయినాయండి. ఇది ఆల్ ఇండియా, పాన్ ఇండియా బ్రాండ్ అండి. జైపూర్, పూణే, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో 10, విశాఖపట్నం, ఇవన్నీ కలిపి 25 అండి. లాస్ట్ పంజాగుట్టలో 25th షోరూమ్ ఓపెన్ అయిందండి. ఇది మెన్స్ ఎథనిక్ బ్రాండ్ అండి. ఇది తెలంగాణ నుంచి మనం చేస్తున్నామండి. ఇది ఫంక్షన్లకు, ఒకేషన్ వేరు బ్రాండ్ అండి కంప్లీట్గా. ఇప్పుడు 2022 వరకు మనం 100 stores ప్లాన్ చేస్తున్నామండి. దీనికి కావాల్సిన రూట్స్, దీనికి అలీగఢ్ ఒకటి మాట్లాడుతున్నాము, ఆగ్రా ఒకటి మాట్లాడుతున్నాము, భువనేశ్వర్ ఒకటి ఫైనల్ అయిందండి. ఫర్నిచర్ నడుస్తుంది, బరంపూర్ కూడా ఫర్నిచర్ నడుస్తుంది. లక్నోలో వెళ్ళి చూసి వచ్చామండి. ఇలా 2022 వరకు వీఆర్ ప్లానింగ్ 100 stores. థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ మాంగళ్య షాపింగ్ మాల్ వనస్థలిపురం 22వ తారీఖు నాడు ఓపెన్ అవుతుంది. దాన్ని చాలా పెద్ద మెగా మాల్ అండి. 40,000 SFT. దానిలో అన్ని రెడీమేడ్ కానీ, శారీస్ కానీ, పట్టు కానీ, కిడ్స్ కానీ, పంజాబీ కానీ, ఎథనిక్ వేర్ కానీ అన్నీ కూడా ఒకటే స్టోర్లో దొరుకుతాయండి. హైదరాబాద్లో ఇది మాది 3వ స్టోర్ అండి. మదీనా కూడా, ఉప్పలు, వనస్థలిపురం అండి. హైదరాబాద్కు ఇంకా మేము ఎంతో మంచి వెరైటీలు, మంచి రేటు, క్వాలిటీ, మంచి వెరైటీ ఇవ్వాలని చెప్పని. హైదరాబాద్ అంటేనే బాంబే అండ్ బెంగళూరు ఫ్యాషన్స్ ఉంటాయి. ఈ ఫ్యాషన్స్కి తగ్గట్టుగానే మేము కూడా హైదరాబాద్లో ఫ్యాషన్ వెరైటీలు, దుస్తులన్నీ ఇస్తున్నాము. అందరికీ థ్యాంక్స్ అండి. మాకు ప్రజలు మీరు ఇంత కోఆపరేషన్ చేసినందుకు. బయట కూడా ఇంకా ఎక్స్పాన్షన్ ఉందండి. ఒక హైదరాబాద్ అనే కాదు, హైదరాబాద్లోనే మాకు 11 stores మేము ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ 5 stores అగ్రిమెంట్ అయిపోయినాము. 5 stores ఉన్నాయి. ఏరియా ఎట్లా ఎక్స్పాన్షన్ అవుతుంటే మేము కూడా అలాగే ముందరు పోదామని చెప్పని ఆలోచన. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ వీరపాండియను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ తనిఖీలతో ఆయా శాఖల అధికారులలో కాసేపు ఆందోళన నెలకొంది. ఏమన్నా ప్యాకెట్ అట్లనే పెట్టించాం సార్. ఎవరైనా తీసుకొని గర్భవతి ఏమన్నా అట్లే ఉంటే అట్లా వేస్తా ఏమైనా ఇచ్చిందో చూస్తే తెలుస్తుంది. ఎన్ని టైం మహాలక్ష్మి
ఓకే డైలీ ఎంతమంది వస్తారు రోజుకి? మీరేమేమి చేస్తారు? డైలీ ఎన్ని వస్తున్నాయి? पेरू बोले करके उनके मैनेजर ने फ्रेंच का बेलिस करवाना हम से कर कुछ का बना मैनेजर की बाहर के जमा करे में जो हम हॉस्पिटल का सेंटर सर्टिफिकेशन है स्मार्ट सर्विस में करोड़ उड़ा गुड़ में का मॉडर्न के सेंटर से बीएसएन ग्रेनेडा बारबाडा कनाडा टोबैगो कनाडा यूएसए मेक्सिको जनरल 1 by 1 ఓకే గుడ్ పిల్లలు కూడా స్టార్ట్ అయ్యింది సార్ మీరు కూడా ఓకే ఇప్పుడు 6th క్లాస్ ఓకే మళ్ళీ ఒకసారి వస్తాం. ముందు హాస్టల్గా ఉండేది మన కర్నూలు జిల్లాలో మారుమూల ప్రాంతమైన కోలగుంద మండలంలో ఉన్న కొన్నూరు విలేజ్లకి అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్, అక్కడ ఉన్న ప్రైమరీ స్కూల్, తర్వాత అక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్, మళ్ళీ ఆలూరు హెడ్ క్వార్టర్లో ఉన్న ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో, ఆశ్రమ్ స్కూలు, సిహెచ్సి అని కూడా విజిట్ చేయడం జరిగింది. మన జిల్లాలో మారుమూల ప్రాంతంలో మన ప్రభుత్వం తరపు నుంచి చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఏ రకంగా జరుగుతుంది, దాని యొక్క ఫలితాలు, లబ్ధులు ప్రజలకి చేరుతుందా లేదా, అక్కడ ఉన్న విద్యా సంస్థలు కానీ, వైద్య ఆరోగ్య సిబ్బందులు కానీ, డాక్టర్లు కానీ, అధికారులు కానీ, టీచర్లు కానీ అందరూ కూడా ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలో ఆ సేవలను కూడా అందిస్తున్నారా లేదని స్వయంగా తెలుసుకోవడం కలెక్టర్గా నా బాధ్యత కాబట్టి ఇక్కడ ఈ రోజుకి రావడం జరిగింది. దీంట్లో మార్నింగ్ నుంచి నేను తిరిగి మొత్తం చూసినప్పటికీ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్పాలంటే అక్కడ కొన్నూరులో స్కూల్లో పిల్లలు ఉన్నారు కానీ అక్కడ వాళ్ళందరూ కూడా తెలుగు లేకుండా కన్నడంలో మాట్లాడే వాళ్ళు, తెలుగు పూర్తిగా తెలియట్లేదు. కానీ అక్కడ కన్నడ బుక్స్ అనేవి ఇవ్వలేదు, తెలుగు బుక్స్ ఇచ్చారు. సో దానివల్ల వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ రకమైన కొన్ని సమస్యలని ఇక్కడ పిహెచ్సి కావచ్చు, పిహెచ్సిలో గైనకాలజిస్ట్ లేదు, ఇక్కడ సిహెచ్సిలో కూడా పీడియాట్రిషియన్ లేదు, ఇక్కడ ఆశ్రమ్ స్కూల్లో
గర్ల్స్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సెపరేట్ బిల్డింగ్ లేదు. అలాంటి కొన్ని సమస్యలు కూడా చూడడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఇక్కడ ఉన్న ఈ మారుమూల ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కావాల్సిన అన్ని సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీడీ చట్టం ఇక సీఎస్ చేతిలోనే, జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శాసనసభ వాయిదా వేసినందుకు తనపై వ్యాఖ్యలు చేసిన సభ్యులపై మండిపడ్డ కర్ణాటక స్పీకర్. తన జీవితం తెరిచిన పుస్తకమంటూ ఉద్వేగం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, వాహనదారుల ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు. అటవీ శాఖ అధికారి అనితపై దాడి కేసులో సుప్రీంకోర్టు సీరియస్. ఈ కేసును స్వయంగా తామే పర్యవేక్షిస్తామన్న న్యాయమూర్తి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి P3 న్యూస్.